మాట్లాడే అతని చేత ఎందుకు మాట్లాడిస్తున్నాం, మేము ఎందుకు మాట్లాడిస్తాం సార్, అతనే మాట్లాడారని చెప్పారు. ఈవెన్ మన డిబేట్లోనే అప్పుడు ఉన్నటువంటి మనం 24 దాకా డిబేట్స్ చేశాం కదా, 25 దాకా కూడా చేసి 24 ఎండింగ్ దాకా కూడా. ఇక ముగ్గురిది ఇప్పుడు వినే ఓపిక ఉండట్లేదు జనాలకని తగ్గించాం మనం. ఇంకొకటి ఏంటంటే అందరూ ఒకే పార్టీ వాళ్ళు ఉండాలని కోరుకునేటటువంటి డిబేట్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకు అది ఇష్టం లేక వదిలేసాం, మ్యాన్ టు మ్యాన్ డిబేట్ చేస్తున్నాం మనం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా డిబేట్లో నేను అడిగాను కూడా అప్పుడు వైసీపీ వాళ్ళని, వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. మన డిబేట్లోనే వెంకటరెడ్డి మాట్లాడేటప్పుడు ఆయనకి మాకేంటి సంబంధం అంటే, నీకు సంబంధం లేకపోతే మరి అతను మాట్లాడుతుంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎవడు కేసు పెట్టారు అంటారు. అంటే కేసు పెట్టలేదు కాబట్టి చేయలేదు. అప్పుడు టీడీపీ నుంచి జనసేన మరి పెట్టారని నాకు గుర్తు, పెట్టలేదని వాళ్ళు చెప్తున్నారు, అది పక్కన పెడతాం. మూడో పాయింట్ ఏంటంటే అతనికి సెక్యూరిటీ ఇవ్వబడింది, అప్పట్లో గన్మెన్ ఇచ్చారు వైసీపీ టైంలో. అది నేను అడిగా. అప్పుడు ఒక నాయకుడు నాకు చెప్పిన లెక్క ఏంటంటే, ఒక మాజీ మంత్రి ఇప్పటికి కూడా కొంచెం ఈ మధ్యన కొద్దిగా వాయిస్ తగ్గించున్నాడు, ఆ మధ్యన దేవీ దేవతలను కూడా దూషించినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, హిందూ ఎమ్మెల్యే. ఆయనది నోటి తోలతోనే పాపులర్ అయిన మనిషి అనమాట. ఆయనే ఈయన్ని ప్రమోట్ చేశాడని, ఈయనకి గన్మెన్ ఇప్పించింది కూడా ఆయనేనని సెక్యూరిటీ. ఎప్పుడైతే సెక్యూరిటీ అవన్నీ ఇప్పించినప్పుడు ఇతను నేను అధికార పక్షమనే ఫీల్ అవుతాడు ఆటోమేటిక్. తర్వాత ఇది పతాక స్థాయికి చేరినప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జగన్ దృష్టి తీసుకెళ్లారు, మనకెందుకు అట్టండి నెత్తిని పెట్టుకోవడం అనేటటువంటి అతను చెప్పింది. దెన్ వాళ్ళు అవాయిడ్ చేయడం బిగిన్ చేశారు. ఇతనికి ఎట్లుంది, వీళ్ళని అంటే తన జగన్ని డైరెక్ట్గా ఏమనలేడు కాబట్టి ఈ కింద వాళ్ళని తిట్టడం అన్నమాట.